హలో అండి, ఇవాల్టి వీడియోలో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పాయింట్ టు పాయింట్ మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ముఖ్యంగా బిగినర్స్ కోసం అయితే డాట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఫినిషింగ్ అనేది ఎలా ఇవ్వాలి, భుజాలు జారుతుంటే ఏం చేయాలి, బ్రెస్ట్ సైజ్ని బట్టి ఎలా డాట్స్ వేసుకోవాలి, షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలి, జాయింట్స్ చేసేటప్పుడు ప్లస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదా, హ్యాండ్స్ అనేవి ఎలా జాయింట్ చేసుకోవాలి, మొత్తం బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియోని చూస్తున్నట్లయితే ఈజీగా మీ బ్లౌజు మీరే స్టిచ్ చేసుకోగలుగుతారు. బ్లౌజ్ స్టిచ్ చేయడం అన్నది చాలా ఈజీ. ఒకసారి నా మెథడ్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. లోడింగ్ పద్ధతిలో బ్లౌజు బ్రెస్ట్ సైజ్ని బట్టి బెల్ట్ని లోడింగ్ పద్ధతిలో ఈజీగా ఎలా వేసుకోవాలి అన్న మీకు ఈజీగా తెలుస్తుంది. 3 డాట్స్ వేసేటప్పుడు మనం మెయిన్ డాట్ని స్ట్రైట్గా కాకుండా కర్వ్ షేప్ వచ్చేలా చూసుకుంటూ డాట్ అనేది ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. డాట్ పొడవుని బట్టి, మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్న పొడవుని బట్టి డాట్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే మనకు బ్రెస్ట్ అనేది పర్ఫెక్ట్గా నిలుస్తుంది. 3 డాట్స్కి 1.5 నుంచి 2 ఇంచెస్ లోపల గ్యాప్ అనేది సర్కిల్లో మనకు రావాలి. అప్పుడే మనకు బ్రెస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకు కర్వ్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకుంటూ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ అయితే హ్యాండ్స్ షోల్డర్ నుంచి జాయింట్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. ఇలా గనక ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నడుముకి బెల్ట్ వేసేటప్పుడు స్ట్రైట్ పీస్నే వేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి ఆల్రెడీ ఫోల్డింగ్ ఉన్నట్టే చూసుకుంటూ మనం మెజర్మెంట్ చేసుకోవాలి. మెడ పట్టి వేసేటప్పుడు ఖచ్చితంగా మాత్రం క్రాస్ పీస్నే వేసుకోవాలి. అది హెమ్మింగ్ అయినా సరే, పైపింగ్ అయినా సరే మనం క్రాస్ పట్టినే వేసుకోవాలి. అప్పుడే మనకు రౌండ్స్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఆ రౌండ్స్ వచ్చే దగ్గరైతే కొంచెం టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు ఈజీగా రౌండ్స్ అనేవి తిరుగుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం మనకు ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా మనం ఈజీగా జాయింట్ చేసుకోవాలి. ఈ మెడ పీస్ వేసేటప్పుడు కూడా మనం కింద క్లాత్ని కానీ, బ్లౌజ్ని కానీ, మెడ పట్టి వేసే పట్టీని కానీ లాగకుండా ఈజీగా మనం మిషన్కి అందించడమే మన పని. దేన్ని లాగినా మనకు ఫోల్డింగ్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ కనుక తెలుసుకుంటే మీ బ్లౌజ్ ఈజీగా మీరే ఇంట్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే దీనికి థ్రెడ్ పైపింగ్ సెల్ఫ్లో వేయమని చెప్పి క్లయింట్ చెప్పారు. అందుకే నేను దీనికి సెల్ఫ్ పైపింగ్ అనేది ఇస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ అనేది 12వ నెంబర్ థ్రెడ్ కనుక వేసుకుంటే మీకు అవుట్ లుక్ అనేది సూపర్గా వస్తుంది. మీకు హ్యాండ్స్ కటింగ్ కానీ, బ్లౌజ్ కటింగ్స్ కానీ, ఫ్రాక్స్ కటింగ్స్ కానీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు ప్లస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఎప్పుడూ కూడా హ్యాండ్స్ నుంచే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నుంచి జాయింట్ చేస్తేనే మనకు ప్లస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు అలా కాకుండా నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఫోల్డింగ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇది మెయిన్ పాయింట్. అలాగే ఫినిషింగ్ మీకు నీట్గా రావాలన్నా
కొంచెం ఓపికగా, కొంచెం నీటుగా మనం స్టార్ట్ చేసేటప్పుడే, మనం నేర్చుకునేటప్పుడే, మనం ట్రైనింగ్లోనే నీట్గా నేర్చుకున్నట్లయితే క్లయింట్స్ అనేవారు మన దగ్గరికి మాటి మాటికి వచ్చి బ్లౌజెస్ అనేవి ఇస్తూ ఉంటారు. మనం చేసే పని నీట్గా ఉండాలి, ఫినిషింగ్తో కూడా ఉండాలి. అప్పుడే మనం పనితనం నచ్చి క్లయింట్స్ అనేవారు ఈజీగా మన దగ్గరికి వస్తారు. అలాగే ప్లస్ పాయింట్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, నీట్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో, పైపింగ్ కానీ, పట్టీ కానీ, హ్యాండ్స్ కానీ, ప్లస్ పాయింట్ కానీ జాయింట్స్లో, అలాగే లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ కానీ ఈజీగా ఎలా స్టిచ్ చేశానో మీరు ఈ వీడియోలో చూసారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. For more videos, subscribe to our channel.